వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ గురుమూర్తి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. వ్యక్తిని ప్రత్యక్ష సాక్షి వేలాదిగా లక్షలాదిగా తరలిస్తున్నా వాళ్ళు చెప్పే సమస్యల్ని ఓపికగా వింటూ ప్రతి సమస్యకి ఈరోజు పరిష్కారం చూపించినటువంటి ఒక గొప్ప దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ప్రస్తుత రాజకీయాల్లో డబ్బున్న వాళ్ళకే రాజకీయ అవకాశాలు వస్తున్నటువంటి తరుణంలో ఆ చరిత్రని తిరగజాస్తూ సామాన్య కార్యకర్తలమైనటువంటి మాకు, ప్రత్యేకంగా నేను కలలో కూడా ఊహించినటువంటి ఎంపీ సీటుని, అందున దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్కి నన్ను ఉప ఎన్నికల్లో నిలబెట్టి ముందుండి గెలిపించి పార్లమెంటుకు పంపించినటువంటి ఘనత ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి ఏ విధంగా భరోసా ఉంటుంది అన్నదానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అండగా ఉంటారు. రాబోయే 2024లో కూడా అందరం సమిష్టిగా పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెట్టినటువంటి టార్గెట్ 175కి 175 గెలిచే దిశగా అందరం కలిసికట్టుగా ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చెప్పిన మాటకి కట్టుబడి ఏదైతే చెప్తారో చెప్పిన మాటని నిలబెట్టుకునే తత్వం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. బూటకపు మాటలు చెప్పే పార్టీలు ఎన్నొచ్చినా ఆయన ముందు దిగదుడిపోయినని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి అప్పిరెడ్డి అన్నకి, అలాగే జోగి రమేష్ అన్న గారికి, మంత్రివర్యులకి, మరియు పెద్దలందరికీ, పార్టీ పెద్దలకి అందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆసిఫ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. పెద్దలు లేలప్పిరెడ్డి గారు, మా అన్న జోగి రమేష్ గారు, అలాగే గురుమూర్తి గారు ఎంపీ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు, మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర 5 ఏళ్ళు దిగ్విజయంగా మేము పూర్తి చేసుకున్నందుకు ఈ యొక్క కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాడు 3640 సుదీర్ఘ పాదయాత్రలో జగనన్న అందరికీ భరోసా కల్పిస్తూ, నేనున్నాను అని హామీలు ఇస్తూ, ఆ హామీలు తూచా తప్పకుండా ఆ హామీలన్నీ నెరవేర్చి అందరికీ ఆదర్శంగా నిలిచిన ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చి ముందుకు సాగుతున్న మా సంక్షేమ రథసారథి జగనన్న. మరి ఈరోజు అందరం చూస్తున్నాం, ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఆ హామీలే కాకుండా ఆ హామీలకి దాటి 95% హామీలు నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు నేను ఒక సామాన్య కార్యకర్తగా, ఒక కార్పొరేటర్గా నేను జీవనం సాగిస్తూ పార్టీకి అండగా ఉంటూ పార్టీలో నేను కొనసాగుతున్నాను. నాకు పార్టీ పెద్దలు కూడా ధైర్యం చెప్పడం జరిగింది, సహనంగా ఉండు, ఓర్పుగా ఉండు అని చెప్పేసి. ఆ సహనానికి ఈరోజు నాకు జగనన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నాకు అభినందించినందుకు జగనన్నకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఎంతోమంది వచ్చి జగనన్నకి ఆ ఒక స్థానాన్ని పశ్చిమ నియోజకవర్గ సీటుని అడిగితే, లేదు నేను ఆసిఫ్కి ఇస్తానని చెప్పేసి ఆయన నాకు ఆదరించి ఆయన నాకు ఇంత హోదా కల్పించినందుకు మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పార్టీలో కష్టపడితే 4 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ జగనన్న ఎవరికి మర్చిపోరు. నేనే ఉదాహరణ దానికి. పార్టీలో అంకిత భావంతో మనం కష్టపడి ముందుకు సాగితే పదవులు తానే వస్తాయని చెప్పేసి దానికి నేనే నిదర్శనం అని చెప్పేసి మరొకసారి ఈ యొక్క 5 ఏళ్ల పాదయాత్ర
పూర్తి చేసుకున్నందుకు జగనన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన లేళ్లప్పిరెడ్డి అన్నకి, అలాగే మా జోగి రమేష్ అన్నకి, మా ఎంపీ గారికి, అలాగే నా తోటి సోదరులకి సోదరిమణులందరికీ, అలాగే ఈ యొక్క సమన్వయకర్తలు కానివ్వండి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిట్ క్యాప్ చైర్మన్ సోదరుడు రాజశేఖర్ మాట్లాడేస్తున్నారు.